ఇచ్చిన దేవుని బిడ్డలైనందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమానికి వెళ్దాం. మన మధ్యలో శిరీష గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. అలాగే తండ్రి మరి క్రీస్తు సంఘంలో చేరుటకు తండ్రి ఇప్పుడుగా దేవుని రాజ్యంలో మీరు అప్పుడేస్తున్నాం సంఘంలో వినబడుతున్న వాక్యాలు తండ్రి వారి హృదయాలను మీరు తెలియజేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ తండ్రి మీ కుటుంబంగా మీ సంఘంగా కట్టబడే యోగ్యత భూమి మీద మేము ఎక్కడి వారమో తండ్రి, కానీ నీ పేరు మేమందరము ఒక కుటుంబంగా ఒక సంఘంగా మేము చేరి ఉన్నాం. దేవాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. మాలో ఉన్న ఈ నిబంధన ఎప్పటికీ మేము మర్చిపోకుండా మా మరణ పర్యంతరము దీన్ని కాపాడుకుని సదాకాలము మీతో జీవించలాగున అట్టి పరిశుద్ధత యథార్థత నేను ఇక్కడ బాప్తిసం పొందుకుంటున్న ముగ్గురు బిడ్డలకి, అలాగే ఇక్కడ చేరిన ఈ యొక్క బలమైన కార్యక్రమంలో ఘనమైన ఈ కార్యక్రమంలో చేరిన ప్రతి ఒక్కరికి రావాల్సిన నిండైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచు తండ్రి, నీ యొక్క కృపను బట్టి మీరు ఇచ్చిన బంధాలను బట్టి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి, నీ పిల్లలు కూడా గొప్పగా ఉండాలని మీరు తలంచిన ప్రకారం మేమందరము నీ యొక్క తండ్రి సిగ్గుపడనక్కర్లేని పనివారంగా నిలబడగలిగి గొప్ప భాగ్యాన్ని నేను సంఘంలో ఉన్న ప్రతి దయచేయమని నీతి న్యాయ యథార్థతలో కలిగిన భక్తి జీవితాలను మేమందరూ కొనసాగిస్తూ తండ్రి ఏసే రాకడని మేమందరూ ఎక్కబడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కార్యక్రమం సంఘానికి దీవెనకరంగా జరిగిస్తారని మహిళా ఘనత ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసిన మరి శిరీష గారు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడు, మీకు వచ్చిన పాట. యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, పిలుపు వినియుమయు యేసుని పిలుపు శాంతి ఆత్మలో యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెదా, ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెదా, సిలువల రక్తము చిందించెను, సిలువల రక్తము చిందించెను, బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై రండి. వచ్చిన చదువుకుని మనం కార్యక్రమంలోకి వెళ్దాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22. ఎవరైనా మన మధ్యలో ఉన్న చిన్న గారు చదివినిపిస్తారు. దేవుని సేవకులు మరి నరసపురన్న, అలాగే పెదపట్ల లంకలో కూడా పరిచయం చేస్తున్న మరి సేవకులు చిన్న చదివినిపిస్తారు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22.
బాప్తిస కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనము కొలసీలు రాసిన మొదటి పత్రిక, కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు, 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం. మరి వాక్యం చదివినిపించిన దేవుని సేవకులు మరి చిన్నకి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చదవబడ్డ వాక్యాన్ని ఒక నిమిషం మనం ధ్యానించుకుని మనం బాప్తిజంలోకి వెళ్దామండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావమై ఉండిన అని అంటే, ఇంతవరకు బాప్తిజం తీసుకోవాలని దేవుడు మనపై ఏం మాట్లాడుతుందంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారంట. ఓకే, దేవునికి మన మందిరంలో ఉన్నా కానీ అది సంఘానికి, సమాజానికి, మన కుటుంబానికి, మనకి దేవుడితో ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఇది దేవుని దృష్టికి దూరంగా ఉన్నట్టే లెక్క. కానీ ఇప్పుడు బాప్తిజం ద్వారా తనకు పిల్లలుగా సమాధాన పరుస్తూ ఏం చేస్తున్నాడంటే, కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగానంటే ఏ పాపము లేనటువంటి విధంగా మనల్ని బాప్తిజం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచబడ్డ మనం నిర్దోషులుగానంటే ఏ దోషం లేనటువంటి వారుగా ఉండటం చూస్తున్నారు. నిరపరాధులుగానంటే ఇంకా ఏ పాపము మనకి అంటుకోకుండా మనం ఉండేటట్టుగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడండి. నిలవబెట్టుటకు ఆయన తన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయనంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం దేనికోసం అంటే శరీరాన్ని రక్తాన్ని దాల్చుకుని ఎందుకు వచ్చారంటే మనల్ని దేవునితో సమాధాన పరిచుటే. అంటే దేవుడికి మనకి సమాధానం లేదండి. పాపం అనే ఊబిలో మనం ఇరుక్కుపోయాం కనుక, సమాధానం లేని స్థితిలో ఉన్నాం కనుక యేసుక్రీస్తు ఎందుకు వచ్చే రక్త మాంసాలు అంటే దేవుణ్ణి మనల్ని సమాధాన పరచుటకు, తన బిడ్డలుగా చేర్చుకుంటూ వచ్చారు కనుక నేను అందుకే వచ్చాను, మీరు పరిశుద్ధులు నిర్దోషులు నిష్కలంకులుగా ఉండాలనేటువంటిది దేవుని ఆశ, దేవుని కోరిక. కనుక ఈ బాప్తిజం ద్వారా దేవునికి దూరమైన మనం బాప్తిజం ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. మరి దగ్గర అవుతున్న మనందరము కూడా మరి ఇంకా బాప్తిజం అయిన తర్వాత దేవునికి పిల్లలుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా అవుతున్నాం కనుక ఇక నుంచి ఏ కల్మషం లేకుండా, అపవిత్రత లేకుండా దేవునికి దగ్గరగా ఉండాలని మరి మీకు తెలియపరుస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. తీతుకు 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు తీతుకు 5:3-5 అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే స్నానము ద్వారాను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించాను. ఓకే అండి. అంటే మామూలు స్నానాలు ఉన్నాయి లోకంలో, శరీర స్నానం. కానీ ఈ స్నానం ఏంటంట? పునర్జన్మ స్నానం. అంటే ఈ స్నానం ద్వారానే మరొక జన్మలో మనకి ఒక అర్హత దొరుకుతుంది. పునర్జన్మ స్నానం అన్నాడు. దీన్ని బాప్తిజం ఏమన్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించబడతాం. బాప్తిజం ద్వారా మనకి ఏమవుతుందంటే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు ద్వారా మనం అందరం బాప్తిజం పొందుకున్న అందరూ కూడా రక్షణలోకి చేరుతున్నారు. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటాడు. మనందరూ రక్షించబడుతున్నాం. ఇది గొప్ప మర్మం అండి. ఎవరిలో, ఏ మనిషి జాతిలో, ఏ ఒక్కరిలో, ఏ మతంలో లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనతో కలుసుకున్నటువంటి గొప్ప ధన్యత. తెలుసో తెలియకు దారి తప్పిపోయిన మనలందరినీ ఈ పునర్జన్మ బాప్తిజం అనే స్నానం ద్వారా తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. ఈ స్నానం ద్వారా మనకి ఏమొస్తుందంటే పరిశుద్ధాత్ముని దేవుడు వరంగా ఇస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు, మనల్ని రక్షణలోకి నడిపిస్తున్నాడు అన్నమాట. దయచేసి బాప్తిజం పొందుకున్న మరి బిడ్డలు మరి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించారు కనుక ఆ మాటల ద్వారా మన జీవితాన్ని బలపరుచుకుని ఇంకా ఇక ముందు కూడా ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా
అది దేవునితోనే పంచుకోవాలని మరి మీకు తెలియపరుస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని బాప్తీసానికి లోపలికి వెళ్దాం. చిన్న నువ్వు దిగుతారా? చిన్న దిగుతాడంట. మన మధ్యలో చిన్న గారు ప్రార్థన చేస్తారా? లేదు చెప్పరా. మన మధ్యలో ప్రార్థన చేసి నేను దిగుతాను. అందరికీ ప్రభు పేరట వందనాలండి. మనము ప్రార్థన చేసుకుని బిడ్డల్ని పరిశుద్ధాత్మ మెండుగా వారిపై దయచేసేలాగా మనందరము కూడా బాప్తీసు కార్యక్రమం అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారిపై అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా వారిని గొప్ప స్థితిలో రాగల దినాల్లో వారిని దేవుడు గొప్ప సాధనాలుగా వాడుకునేలాగా మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. ఏదో లోకానుసారమైనటువంటి లేకపోతే కుటుంబ సభ్యులమైన లేకపోతే సమాజం మధ్యన ఏదో బాప్తీసం పొందామనే పేరు మట్టుకు కాదు, కానీ వారు పొందుకున్నటువంటి ఆ బాప్తీసము క్రీస్తు రాకడ వరకు వారందరూ కూడా కొనసాగించేలాగా మనందరం ప్రార్థన చేద్దాం. వారి పట్ల పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యాలు రాగల దినాల్లో వాటి పట్ల జరిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధులను పొగడబడుతున్న దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, మేమందరం ఎక్కడి వారము ఎప్పటి వారం అయినప్పటికీ ప్రభా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ఏకపరిచి ఇదిగో తండ్రి ప్రభా, ఇటు రీతిగా మమ్మల్ని ఒక కుటుంబంగా ఏర్పరిచి ఇదిగో తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన భారం ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మిన నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడను అన్నావు ప్రభా. భారంతో మేము ఎదుగు తండ్రి ప్రభా బిడ్డల మధ్య సువార్తను ప్రకటించినప్పుడు, తల్లిదండ్రులుగా వారికి ఆ యొక్క వాక్యాలు బోధించినప్పుడు వారి మనసులో మీరు ఆకర్షించారు ప్రభా. మీరు ఇదిగో తండ్రి సంఘం ఎదుటిగా వారు ఒప్పుకుని ఇదిగో తండ్రి ప్రభా మీరే ప్రభు అని వారు హృదయమందు విశ్వసించారు నాయన. ఈ దినాన్ని వారు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడి ఉండగా నిశ్చితమైతే బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నిశ్చితమైతే ప్రభా ఇదిగో తండ్రి బిడ్డల ముగ్గురిని మీరు ఆకర్షించారు, దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారు ఇదిగో తండ్రి ప్రభా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునఃస్థితి పొందుకోవడానికి పరిశుద్ధాత్మను మెండుగా వారిపై ఆవరించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీ చిత్తంలో మీ సంకల్పంలో వారికి ఇచ్చినటువంటి ఈ ఆకర్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రాగల దినాలు ఒక గొప్ప సాధనాలుగా సంఘాలకి, సమాజాలకి, కుటుంబాలకి గొప్ప ఆదర్శప్రాయంగా బిడ్డలు వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో లోక సంబంధమైనటువంటి ఆచారాల ప్రకారం కాదు కానీ ప్రభా, అంతము వరకు సహించి గొప్ప సహనాన్ని బిడ్డలకు దయచేయండి, ఆత్మీయతను బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ వాక్యము ద్వారా వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా వారు అనేక మంది యవనస్తులకు ఒక మాదిరికరమైన జీవితాలు జీవించలాగా వారిని ప్రత్యేకించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇక్కడ తల వంచి బిడ్డల పక్షాన మేమందరం ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి నాయన, నీ కార్యాలు జరిగించండి ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ లోకంలో అనేక మంది నశించిపోతూ లోకాచారాలను బట్టి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీరు ఆకర్షించండి తండ్రి. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు ప్రభా, వారందరి నిమిత్తమే కదా నువ్వు దీర్ఘశాంతం వహిస్తున్నావని తెలుసుకుని ప్రభా నీ యొక్క పిలుపును పిలిచినట్లుగా వారు అంగీకరించి వారు కూడా రక్షణలోనికి రావడానికి మీ సహాయం అందించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బట్టి ప్రభా ఇక్కడ తలలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఇదిగో తండ్రి ప్రభా మేమందరము కూడా నీ రక్షణ సువార్త విషయంలో తండ్రి ప్రతి ఒక్కరము భారము కలిగి సువార్తను ప్రకటించి వారుగా అనేక మంది రక్షించే వారుగా మమ్మల్ని అందరూ తీర్చిదిద్దమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా ఇక్కడ తల వంచినటువంటి ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్న సిద్ధపడిన ముగ్గురు బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ మెండుగా కుమ్మరించమని ఇదిగో తండ్రి ప్రభా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తుండగా ఇదిగో నీ నామ మహిమార్థమై వీరికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామని ప్రార్థన వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసిన చిన్నకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి బాప్తి తీసుకున్న బిడ్డలు రండి ముగ్గురు. బైబిల్ చిన్న తాళాల నా బ్యాగ్ లో పెట్టాయి. నా బ్యాగ్ లో విన్సెంట్ గారి దగ్గర ఉంటుంది. నా బ్యాగ్ తాళాలి ముక్కు మూసుకుంటే సరిపోతుంది. నేను లేపుతాను, ముక్కు మూసుకుంటే చాలు. మూసుకుంటే చాలు. చూచి అమ్మలేదో అమ్మమ్మ పెట్టేసుకో. అసలు
బిరిషా ఫోటో తీయమనండి పిక్చర్ ఫోన్
ఎన్ని ఆపదలో ఎన్నో మరణాలు ఎన్నో బాధలు, అపాయం నుంచి కనిపిస్తూ మీ కృపను కాచి కాపాడకండి. ఈ రోజు జరిగిన ప్రభా మరి మీ కుమారుడిగా తీర్చుకున్న విధానాన్ని బట్టి మీ హృదయపూర్వక స్తోత్రాలు. దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రాలు. ఈ రక్షణ తండ్రి కొంచెం రక్షణ ఉచితంగా ఇచ్చిన రక్షణ తండ్రి మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభా శాతానికి అప్పగించుకోకుండా తండ్రి నిర్లక్ష్య జీవితాన్ని జీవించుకోకుండా భయంతో బతుకుతో బ్రతికే జీవితం ఉంటుంది. తన మరణ ప్రయాణం వరకు తండ్రి చివరి క్షణం వరకు భయంతో ఆత్మ నడిపింపులో తండ్రి తన బ్రతుకులాన్న సంఘానికి సమాజానికి ప్రభావ విలుగుగా ఉపయోగిస్తూ మీ నామాన్ని ఆశీర్వదించుకో అంటే ఎవడ కాలంలో ప్రభావం మరి దానికి కావాల్సిన జ్ఞానం కావాల్సిన సాధారణ రకాలుగా తండ్రి మరి తను తప్పించాలని ఆలోచన పెడుతున్నాడు. వారి సాధారణ ఆలోచన వాక్యంతో తన చుట్టూలపై మాటలపై పై ప్రతి క్షణంలో బలంతో అనేక మంది తండ్రి తను చూసి మారేటువంటి జ్ఞాపకం చేసుకున్నందుకు మరి ఏసే నాములు తండ్రి లక్కిని మీ పాదం పెడుతుంది. క్రీస్తు యేసు సర్వశక్తి గల నాములు నిండైన దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మను పిలుస్తారండి. ఆరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి బతిమాలు పెడుతుంది. ప్రేమ తండ్రి ఆమేన్. పరలోకమున్న ప్రేమ గల తండ్రి ఉన్నాయా మా రక్షకుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం సదాకాలం తలంచిన అందరికీ ఈరోజు రక్షించబడ్డ లక్కీకి సదాకాలం కూడా నడిపించిందా. దేవుని బిడ్డ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి భూమి మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాల కన్నా ఈ బాప్టిజం కార్యక్రమం అనేది దేవదూతలతో చూసి ఆనందించే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. మరి అందరూ కూడా మరి సంఘ బిడ్డలు అందరూ కూడా వచ్చి మరి బాప్టిజం కార్యక్రమంలో పాల్గొన్న దేవుని అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత మరి అప్పుడు మనం ఎవరింటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, దయగల ప్రభా, కృపగల తండ్రి, మరొకసారి ప్రభా మీరు సృష్టించిన ఈ సృష్టి తండ్రి సముద్రం ప్రభా మరి ఇక్కడ చేరుకున్నా నీళ్లు విస్తారంగా ఉన్నాయి. బాప్తీసానికి ఏమైనా ఆటంకం ఉందా అని తండ్రి మరి విశ్వాసాలు అడిగినప్పుడు సేవకుల తండ్రి మరి నీళ్లు విస్తారంగా ఉన్న చోట ప్రభా బాప్తీసం ఇచ్చినట్టుగా ఇంటి రీతిగా విస్తారంగా ఉన్న చోట తండ్రి మేము బాప్తీసం తీసుకోగలుగుటకు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా ప్రతిదీ కూడా తండ్రి సృష్టిలో మాకు పరిచర్య చేస్తున్నా సేవ చేస్తుంది. మీ ఆలోచనకు మీ సంకల్పానికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి సంధ్యాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా స్తోత్రాలు. తల్లి గర్భంలో పడ్డ మొదటి నుంచి తండ్రి ఈ క్షణం వరకు ప్రభా ఎన్నో ఆపదలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో సమస్యల నుంచి తండ్రి మీరు కాచి కాపాడి ఎక్కడ మరణం అనేది తనను తాకకుండా మీ దూతలు కంచి వేసి మాకు తెలియనటువంటి మరణాలు కూడా తెలియనటువంటి బలహీనతలు కూడా మీరు తప్పించి ఈ రోజు ప్రభా మీ కృపలో మీ సంకల్పంలో ఇట్టి రీతిగా తండ్రి మీరు రక్షించిన విధానాన్ని బట్టి మీ ప్రేమకు యేసయ్యనామములో కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఇది కేవలం మీ కృప తప్ప, మీ దయ తప్ప తండ్రి, మా నీతి కాదు, మా పరిశుద్ధత కాదు, ఏది కాదు తండ్రి, కేవలం మీ దయ వల్ల, మీ కృప వల్ల, మీ కుమార్తె మీకు కావాలని మీరు ఆశపడినట్టుగా తండ్రి మీరు ఆకర్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి కోట్లు పెట్టినా కొనలేని పరలోకాన్ని ప్రభా ఉచితంగా మీ కుమారుని రక్తంలో ప్రతి ఒక్క బలహీనతని పాపాన్ని కడిగి పవిత్రపరిచి కుమార్తెగా చేసుకుంటారు విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరే ఆలోచన అట్టి ఆలోచనతో రక్షణను కాపాడుకుని కృపనివ్వండి తండ్రి. తన చూపుల్లో భయము, మాటల్లో భయము, వెనుకడిలో భయము, హృదయాంతరాంగాల్లో పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి క్షణము మీ భయంతో బ్రతుకులాగా జీవించండి. తను ఏం మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నా మీ నామానికి మహిమ తెచ్చేదిగా, మీ కుమార్తెగా మీ కన్నీళ్లు తుడిచి మీకు ఆనందాన్ని మహిమ తెచ్చే కుమార్తెగా జీవించటకు, తన ఇంటిలోను, సంఘంలోను, సమాజంలోను మీ జ్యోతిగా వెలిగేదిగా ఉండటకు కృప చూపించు. అయ్యగల తండ్రి, ఆ కుటుంబంలో మీరు ఇచ్చిన ఆనందాన్ని బట్టి స్తోత్రాలు.
ఇంకాను ప్రభా మరి యవనస్తులు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరూ కూడా రక్షించబడులాగున, అందరూ మీ బిడ్డలుగా చేర్చబడులాగున, అందరూ తండ్రి ఆత్మీయ ఆనందం కలిగి ఉండులాగున దీవించండి. మరి దూరదేశంలో ఉన్న తండ్రి గారి పట్ల, సాయిబాబు గారి పట్ల స్తోత్రాలు తండ్రి. తనకు మీరు ఇచ్చిన ఆనందాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అలాగే తండ్రి కుటుంబీకులు కొండన్న రాజుబాబు గారు తండ్రి, అలాగే అందరి బిడ్డలందరిని బట్టి తండ్రి, మీ పిల్లలందరిని బట్టి మరొకసారి మీకు స్థుతులు చెల్లించుకున్నాం. వారు ఎక్కడున్నా మీ యందు ఆనందించి మీ పిల్లలుగా బ్రతుకులాగున దీవించమని వేడుకున్నాం. మరి తండ్రి మరి బాప్తిస కార్యక్రమానికి మీరు పరలోకం నుంచి తొంగు చూసే కార్యక్రమానికి వచ్చిన సంఘ బిడ్డలందరినీ యేసే నామములో మీ పాదల్లో పెడుతున్నాం. వారిని క్షేమంగా తీసుకొచ్చారు, స్తోత్రాలు. మళ్ళీ తిరిగి ప్రభా క్షేమంగా గమ్యానికి చేరుకునేలాగున, మళ్ళీ ఎక్కడున్నా ఎవరెక్కడున్నా మీ సన్నిధిలో, మీ నీడలో మీ పిల్లలుగా బ్రతుకులాగున ఆశీర్వదించు. ప్రభు దూర ప్రాంతానికి ఇచ్చిన తండ్రి అది ఎంతో కూడా నీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి మీకు హృదయపూర్వక స్తుతులు చెల్లించుకుంటాం. ఇకనో బ్రతుకు కాలం అంతయు మీ నీడలో, మీ సన్నిధిలో, మీ కృపలో బ్రతుకులో దీవిస్తారని మరి సంధ్యాని అలాగే రక్షించబడ్డ మేమందరము తండ్రి, మా అందరి జీవితాన్ని యేసయ్య నామములో మీ పాదం దగ్గర పెడుతూ సర్వశక్తి గల క్రీస్తు వారి నామములో మీ కృపలో నిండైన దీవెన ఆశీర్వాదం మాకు ఇస్తారని వేడుకుంటూ మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాల సమర్పించి వేడుకున్నాం. ప్రేమ గల తండ్రి, ఆమేన్. పరలోకమందున్న ప్రేమ గల తండ్రి దేవుని దయ, మా రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తలంచిన మా అందరికను, అలాగే ఈ రోజు బాప్తిజం పొందుకున్న సర్లీకి అలాగే సంధ్యాకి తోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ